తప్పకుండా తప్పకుండా సార్. ప్రతి దాని గురించి కూడా తమకి తర్వాత నాయకులు కూడా మేము చెప్పి దానికి సంబంధించి పీడీ గారి దగ్గర మిగిలిన ఏ డిపార్ట్మెంట్లోని లేనంత మనీ ట్రాన్సాక్షన్స్లో జరుగుతుంది. అవును సార్. బట్ మిస్యూజ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అందుకోసం నేను నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లోజ్గా మానిటర్ చేయండి. అందరూ ఎక్కడ ఏ తప్పు జరిగినా నా దృష్టికి తీసుకురండి, దానిపైన యాక్షన్ తీసుకుందాం. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేసే సహాయం కానీ ఎక్కడా మిస్యూజ్ అవ్వకుండా మహిళలకు వెళ్ళాలి. అదే క్రైటీరియాగా మీరందరూ కూడా పనిచేయండి. దీనిపైన సునీల్ గారు చాలా స్టడీ చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు ఈ మహిళా నాయకులందరూ మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుని అందరూ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అందరూ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా మహిళలందరికీ ప్రయోజనం చేకూరేలా మాత్రం ప్రభుత్వం తరఫున అందరం ప్రయత్నం చేద్దాం. దానికి అందరూ సహకరించమని మీ అందరినీ సవినీయంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ నేను సారీ చెప్పాల్సిన అవసరం దాదాపుగా 4 గంటలు వేరే కార్యక్రమం, ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం పైన ఇక్కడే ఉన్నాను కానీ ఇక్కడ రాలేకపోయాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు వచ్చి గత 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానికోసం చాలా టైం వాడితో స్పెండ్ చేయాల్సి వచ్చి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతుంది, సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. దానికోసం ఇక్కడ మీ దగ్గరికి రావడం చాలా ఆలస్యమైంది. మీరు అన్నిదే భావించకుండా మీ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అన్న. ఇవాళ ఏదైతే మహిళా శక్తి శాఖకు సంబంధించి 4 మండలాల అధికారులతో నాయకులతో ఇక్కడ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్వాక్రా మహిళలకి ఆర్థిక ఉన్నతి కల్పించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిధులను పక్కదారి పట్టించి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రయోజనాలు అందకుండా చేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు కొన్ని గ్రామాల్లో మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సహకారం పేరు చెప్పి కొంతమేర డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఈ సమావేశంలో మా దృష్టికి రావడం జరిగింది. అవన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ చేయించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి శాసనసభ్యులు వారి సహచరులు అనేక మంది పైన అక్రమంగా కేసులు నమోదు చేసి అక్రమంగా జైలు పాలు చేసి వారు తిన్న సొమ్ములకి వీళ్ళను బలి చేయడం కూడా జరిగింది. అటువంటి విషయాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించి సరే అసలు బాధ్యులు ఎవరనేది గుర్తించి వారిపైన చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం సక్రమంగా మహిళలకు అందాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. మరి ఎక్కడైతే ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కమిటీలో ఇక్కడ కొంతమంది క్రియాశీలక పాత్ర పోషించే నాయకులు ఉన్నారు. అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు వారంతా ఉన్నారు మహిళలు. వీరందరి నాయకత్వంలో ప్రతి మహిళకి సాధికారత సాధించాలి, వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోజనాల కోసం ఒక అవగాహన ఏర్పాటు చేయాలని క్లస్టర్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేయమని ఆదేశించడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.